అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్లో చూసిన ఈ మన చేతిలో మన అదృష్టం చూసిన వాళ్ళందరికీ నమస్కారం. ఇంకోసారి జీవిత రేఖ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు ఒక భాగంలో తెలుసుకున్నాం, మరికొంత తెలుసుకుందాం. జీవిత రేఖ ఎప్పుడైనా ఈ విధంగా ఉంటుంది. తిన్నగా ఏ ఆటంకాలు లేకుండా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటే ఆ జాతకునికి హ్యాపీగా జీవితం లాస్ట్ వరకు అతను 100 సంవత్సరాలు అయితే ఎంతవరకు ఉంటుందో అతని జీవిత రేఖ అంతవరకు హ్యాపీగా ఉంటుంది. ఏ ఆటంకాలు ఒక ఇంట్లో కానీ అడ్డు రేఖలు కానీ ఏ గుర్తులు చెడు గుర్తులు లేకుండా ఉన్నట్టు ఉంది. ఈ విధంగా ఉన్నట్టు ఉంటే అతనికి హ్యాపీగా జీవితం వెళ్ళిపోద్ది అన్నమాట. ఇదే రేఖ ఇంతకుముందు చెప్పుకున్నాం భాగంలో కొన్ని. ఇదే రేఖ ఈ విధంగా కూడా ఉంటుంది కొంతమందికి. ఈ విధంగా ఉంటే కొంతకాలం అంటే నెల బట్టి చెప్పుకుందాం. ఒక నెల బాగోవడం, ఇంకో నెల బాగోలేకపోవడం, ఇంకొక నెల బాగోవడం, ఇంకొక నెల, ఈ విధంగా ఉంటుంది అన్నమాట రేఖ. ఎప్పుడూ ఆరోగ్యంగా అనేది పూర్తిగా ఉండదు. ఏదో కారణం చేత హాస్పిటల్కి వెళ్ళడం రావడం ఇదే విధంగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ముక్కలుగా ఉంటాయి. ఇది జీవిత రేఖే. ఇదే జీవిత రేఖ ఈ విధంగా ఉండి ఇంకొక జీవిత రేఖ ఉంటుందండి. దానికి కుజరేఖ అంటారు, లేకపోతే దేవుడు వరప్రసాదం అంటారు. ఈ పక్కనే ఈ విధంగా దగ్గరలో ఈ విధంగా ఉంటుందండి. ఇది రెండో జీవిత రేఖ అంటారు. దేవుడిచ్చిన రేఖ అంటారు, పూర్వజన్మ సుకృతం అంటారు, ఏదో అనేక విధాలుగా అనుకోవచ్చు. ఈ రేఖ కానీ ఏ జాతకుడికి కానీ ఉన్నట్టుగా ఉంటే ఆ జాతకుడికి ఇక్కడ ఎన్ని రేఖల ఆటంకాలు ఎన్ని అడ్డు రేఖలు వచ్చినా ఈ రేఖని ఒకవేళ దాటినను ఈ ఒరిజినల్ నిర్జీవిత రేఖ ఉన్నది కదా, ఈ రేఖను దాటినవ్వకుండా ఈ జీవిత రేఖని రెండో జీవిత రేఖ అనేది కాపాడుతుంటుంది. ఏ ఆటంకాలు లేకుండా కూడా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి, ఏదున్నాయి, ఏ చెడు గుర్తులు వీటిని ఈ జీవిత రేఖని దాటకుండా కాపాడుతుంటుంది. ఒకటి. రెండోది, ఇదే జీవిత రేఖ ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు కూడా రావండి. ఒకవేళ ఏ ప్రమాదం వచ్చినా ఆ రేఖ కాపాడుతుంది. అందుకే దానికి దేవుడిచ్చిన రేఖ అంటారు. పూర్వజన్మ సుకృతం బట్టి కూడా ఉంటుంది ఆ రేఖ, చేసుకున్న పుణ్యఫలాలను బట్టి. ఈ రేఖ ఉన్నోళ్ళు సపోజ్ ఏదో ఒక బస్సులో కానీ, లేకపోతే ఒక కారులో, లేకపోతే ఇంకొక దీనిలో ఒక 10 మందో ఒక 50 మందో, ఒక బస్సులో అయితే 50 మంది వేసుకున్నాం సపోజ్, ఏదో ఒక ప్రమాదంగా యాక్సిడెంట్ కానీ, లేకపోతే ఏదో లోయలో పడిపోవడం కానీ ఏదో జరుగుతుంది అనుకోండి. ఉదాహరణ, అందులో ఈ రేఖ ఉన్నాడు అనుకోండి, ఈ జాతకుడు. ఈ 40 మంది ఆ బస్సులో 50 మంది ప్రయాణం చేస్తే 49 మంది కూడా చనిపోతారు. ఈ ఒక్కడి మటుకు బతుకుతాడండి, అందులో డౌట్ లేదు. లేకపోతే ఏదో చిన్న దెబ్బ తగులుతుంది అంతే. నడుస్తుంటే మనం ఒక కాలుకి ఒక రాయి గుద్దుకోవడం ఉంటాయి కదా, అలాంటిది ఏదో చిన్న దెబ్బ తగులుతుంది. కానీ అతనికి ఏమి ప్రాణభయం మట్టుకు ఉండదు. అటువంటి రేఖ అన్నమాట ఈ రేఖ. అలా కాపాడుతుంది ఆ జాతకునికి. గుర్తుంచుకోండి, అటువంటి రేఖ.
ఇది దేవుడు ఇచ్చిన రేఖ అంటారు. ఎన్ని ఆపదలు వచ్చినా ఈ జీవిత రేఖ మీద ఈ జాతకుడికి ఎటువంటి ఆపదలు కూడా రానివ్వకుండా చూస్తుంది. ఇదే రేఖ, ఈ జీవిత రేఖ ఒరిజినల్గా ఇక్కడ కట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడైతే ప్రమాదం జరుగుతుంది గ్యారెంటీగా. ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రమాదం జరుగుతుంది కానీ ఇక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది కానీ యాక్సిడెంట్లుగా జరిగిన ఈ అతనికి మట్టుగా ఏదో చిన్న దెబ్బ తగులుతుంది కానీ మిగతా జీవితం కూడా గడుపుతాడు. అటువంటి రాక దీన్ని కాపాడుతుంది అన్నమాట. ఆ ఆపదల నుంచి తొలగిస్తుంది. ప్రమాదం అయితే జరుగుతుంది, అందులో ఒకరు ఇద్దరు ఎంతమంది ఏదో విధంగా చచ్చిపోవడం ఏదో జరుగుతుంది యాక్సిడెంట్లుగా. ఒక బండి మీద వెళ్తారనుకోండి, బైక్ మీద, ఈ రేఖ లేనుడు చచ్చిపోతాడు, ఈ రేఖ ఉన్నాడు మటుకు బతుకుతాడు. అది ఉదాహరణ, గుర్తుంచుకోండి. అటువంటిది జీవిత రేఖ అన్నమాట. రెండో జీవిత రేఖ చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే ఈ రేఖ ఉన్న వాళ్ళు సహజంగా వివాహాల రీత్యా కూడా చాలా దగ్గర సంబంధాలని, ఎవరో దగ్గర మేనమామ కూతురు లేకపోతే దగ్గర చుట్టాల కూతురు, దగ్గర సంబంధాలే వాళ్ళకి అవుతాయి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. మగవాళ్ళకైతే కుడి చేతిలో ఉంటుంది రేఖ, ఆడవాళ్ళకైతే ఎడమ చేతిలో ఉంటుంది. గుర్తుంచుకోండి. ఆ విధంగా ఉంటే వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు ఇచ్చినా, ఏ వచ్చినా, ఏ అగ్ని ప్రమాదాలు రకరకాలు వస్తుంటున్నాయి కదా ఇప్పుడు, ఎటువంటి వచ్చినా ఈ రేఖ మటుకు కాపాడుతుంది. అది ఆ జాతకునికి జీవితాంతం ఇంకా మిగతా సుఖం కూడా ఉంటుంది, హ్యాపీగా. ఏ దెబ్బలు తగలవండి అతనికి, ఎటువంటి ప్రమాదం, ఎటువంటి యాక్సిడెంట్లు అయినా ఏవి తగల, చిన్నవి మామూలు నడుచుకుని వెళ్ళిపోతాడు అనమాట. అలాంటి కాపాడుతుంది ఈ రేఖ. అందరికీ ఉండదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎవరో పుణ్యం చేసుకుని పూర్వజన్మ సుకృతం వాళ్ళకే ఇటువంటి రేఖ ఉంటుంది, అందరికీ ఉండదు. గుర్తుంచుకోండి. ఇది ఈ విధంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఇంకో భాగంలో ఇంకో విషయం తెలుసుకుందాం. సరే.